అమరావతి చాలా కష్టాలున్న తర్వాత, ఉద్యమాల తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొని మళ్ళీ పురుడు పోసుకుంటోంది. ఓకే, ఒక పునర్జన్మే ఒక రకంగా చెప్పాలంటే అమరావతికి. అంతవరకు బాగుంది. కానీ ఈ మళ్ళీ చెప్పడం అయితే శంకుస్థాపన అని చెప్పారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నాగభూషణం గారు మళ్ళీ ప్రారంభం అని చెప్తున్నారు, కానీ శంకుస్థాపననే చెప్తున్నారు. దానికి ప్రధానమంత్రి గారు వస్తారు శంకుస్థాపన, కానీ వాట్ ఎవర్. సో ఈ కార్యక్రమాన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు మీ స్టైల్లో? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నాగభూషణ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే బాబ్జీ గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారి 3 అంశాలు. ఏ శుభముహూర్తాన రాజధాని నిర్మాణం జరిగిందో, లేదా ఏ అశుభముహూర్తాన రాక్షసమంద కాపుగాసి దాని మీద విపరీతమైన ఆశీస్సులు పలక్కోకుండా చేసిందో నాకు తెలియదు. కానీ ఒక రాష్ట్ర రాజధాని ఇంతటి వివాదాస్పదం అవటం అనేది మహాదారుణం. రాజధాని అమరావతి యొక్క కష్టాలనే, అమరావతిని ఒక మనిషిగా మనం పోల్చుకుంటే అతను పడ్డ ఆవేదనల చూడండి. చరిత్ర పుటల్లో రామదాసు కూడా పడి ఉండదు. చరిత్ర పుటల్లో రామదాసు కూడా పడి ఉండదు. అన్ని కష్టాలు పడ్డది అమరావతి. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజా రాజధాని అమరావతికి మరో మారు అంటే 2015 అక్టోబర్ 22వ తారీఖున శంకుస్థాపన మహోత్సవంలో భాగమైన నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల తరువాత మళ్ళీ అమరావతికి రావడానికి ప్రధానమైన కారణం నాకు తెలిసి, ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేస్తున్నప్పుడు కొంతమంది దేవుని పూజించి, దేవుని ఆరాధించి, ఒక యజ్ఞం చేసి 10 మందిని పిలిచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్రగణ్యుడు. ఎందుకంటున్నానంటే, మొన్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిద్దామని అనుకోగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ముందు శ్రీనివాసుని కళ్యాణం చేసి పనులకు శ్రీకారం చుట్టండి, టీటీడీ దేవస్థానం బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం చేపట్టి అమరావతి రైతులకి ప్రతి ఇంటికి కూడా ఒక ఆహ్వాన పత్రిక పంపించి, స్వయంగా బిఆర్ నాయుడు గారు నాలాంటి వాళ్ళకి బాలకోటకి కూడా ఫోన్ చేసి ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని తీశారు. ఈ రోజున రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయనన్నా, రేపో మాపో 11,000 కోట్ల రూపాయలకి టెండర్లు పలుకుతున్నారనన్నా, ఈ దేశ ప్రధాన్ని భాగస్వామ్యం చేయటం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత. ఎందుకంటే అది రాష్ట్ర రాజధాని, ఆయన ఈ దేశ ప్రధాని. సరే, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి అమరావతికి గత 5 ఏళ్ళు ఉన్న ఒక భిన్నమైన స్వరం, ఒక భిన్నమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం చూశాం. కాబట్టి మళ్ళీ మోడీ గారు చెమ్ముడు నీళ్లు తెస్తారా లేదా గుప్పెడి మట్టి తెస్తారా అనే మాటలు వస్తున్నాయి. కానీ రాజధాని అమరావతి అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా, కేంద్రం యొక్క ఆశీస్సులు లేకుండా, అది అప్పుల్లో కానీ నిధుల్లో కానీ ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. అది ఒక బృహత్తరమైన పథకం. ఇది ప్రపంచాన్ని తలదన్నే రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని అని, అదిగో నవలోకం, వెలసే మన కోసమైన పాటలు నేను పాడిన. కానీ ముందు రాజధాని అమరావతిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చెయ్యాలి.